వెల్కమ్ టు ఎంఎస్పిడి ఎంటర్టైన్మెంట్స్. నమస్కారం అందరికీ. ఈరోజు జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరం ఉన్న అనంతాద్రి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డివోషనల్ మూడ్. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరియు బస్ స్టేషన్ నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక ఆటో అవైలబుల్గా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలు చేరుకోవచ్చు. మేము మాత్రం బైక్లో వచ్చాము, 10 నిమిషాలు చేరుకున్నాం. ఆలయానికి వెళ్ళే ముందు ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఓం నమో నారాయణాయ. ఆలయ లోపలకు మార్గము. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కగానే మనకు విష్ణుమూర్తి విశ్వరూప దర్శనం కల్పిస్తుంది. చూద్దాం ఒకసారి. సెకండ్ ఫ్లోర్కి రాగానే గరుత్మంతుడి మీద విష్ణుమూర్తి దర్శనమిస్తారు. ఇటువైపు చూస్తే శ్రీ రామానుజ వారు కనిపిస్తారు. 3వ అంతస్తు చేరుకోగానే శ్రీ అభయాంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. దండం పెట్టుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాం. తర్వాత వెంటనే స్వయంభుగా వేసినటువంటి శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత పైన బంగారు బల్లి, వెండి బల్లి దర్శనమిస్తాయి. చివరిగా శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసుని దర్శించుకున్నాం. అయితే 1964 నుండి నేటి వరకు ఈ ఆలయ అభివృద్ధి గురించి ఉన్నటువంటి ఆధారాలను పరిశీలిద్దాం. గుడి పైభాగాన్ని చేరుకోగానే శ్రీ సీతారాముల వారు దర్శనమిస్తారు. ఇక్కడ దీపారాధన చేస్తుంటారు భక్తులు. పక్కనే చక్కటి కొలను కనిపిస్తుంది. అలాగే గుడి పైభాగానికి వెళ్తున్న కొద్దీ ఆలయ గోపురాలు అతి దగ్గర కనిపిస్తుంటాయి. ముచ్చటగా ఉంటాయి. గోపురం పక్కనే అతిపెద్ద వరవృక్షం కనిపిస్తుంది. పైభాగంలో ఉన్న ఈ వరవృక్షానికి పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుడు కోసం, పెళ్ళైన వాళ్ళు తాము నిత్యం సుమంగళిగా ఉండాలని తమ గాజులు ఈ చెట్టు కడుతుంటారు.
పక్కనే ఉన్న అనంతారం చెరువులో 30 అడుగుల శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి శనివారం మహబూబాబాద్ నుంచి వచ్చే భక్తుల కొరకు ఈ ధర్మరథాన్ని మహబూబాబాద్లోని రామాలయం వద్ద ఏర్పాటు చేస్తారు. ప్రకృతి ఒడిలో అనంతాద్రి ఆలయం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనంతాద్రి గ్రామంలో దర్శనమిస్తుంది. శ్రీమన్నారాయణుడు వివిధ రూపాలతో, నామాలతో కొండలపై కొలువు తిరుగుతుంటాడని మనకు తెలుసు. అయితే ఈ క్షేత్రంలో సుభద్ర జలభద్రతో జగన్నాథుడు, శ్రీదేవి భూదేవితో వెంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటుంటారు.